నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల చవితి పంచమి తిథిద్వయం వచ్చిన తరుణంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన షడక్షర మంత్రాన్ని జపిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం పూట చవితి తిథి ఉంది. చైత్ర శుక్ల చవితి తిథి నాడు గణేష దవన పూజ నిర్వహించాలని ధర్మసింధు, నిర్ణయ సింధు, స్మృతి కౌస్తుభం గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ఉదయం పూట గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేసి దవనం కట్టిన పుష్పమాలికలు గణపతికి అలంకరించాలి. దవనంతో గణపతిని పూజిస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల సర్వకార్యాలలో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు పంచమి తిథి కూడా వచ్చింది. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని లక్ష్మీ పంచమి లేదా నాగపంచమి అనే పేర్లతో పిలుస్తారని చతుర్వర్గ చింతామణి, స్మృతి కౌస్తుభం, ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు లక్ష్మీ పంచమి, నాగపంచమి. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి. కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామరవతులతో దీపారాధన చేయటం, లక్ష్మీదేవిని గులాబీ పూలతో పద్మపుష్పాలతో పూజించటం, శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా లక్ష్మీదేవికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టి ఆ బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి సుమంగళి స్త్రీలకు వాయనం ఇవ్వటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రలై సంవత్సరం మొత్తం ధన కనక వస్తువాహన ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. అలాగే చైత్ర శుక్ల పంచమిని నాగపంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు నాగదేవతల విగ్రహాలకు ఆరాధన చేయాలి. దేవాలయంలో ఉన్నటువంటి జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాలకి పాలు పోసి పసుపు కుంకుమ చల్లి పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని అలంకరించి జంటనాగుల విగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచి అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్త్రరాష్ట్ర, తక్షక, కాళీయ అనే నవనాగదేవతల పేర్లు చెప్పుకొని ఆ జంటనాగుల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే నాగపంచమి సందర్భంగా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా వసంత నవరాత్రుల సందర్భంగా, అందులోనూ వసంత నవరాత్రుల్లో వచ్చే బుధవారం సందర్భంగా రామ షడక్షర మంత్రాన్ని పఠిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రామ షడక్షర మంత్రం ఏంటంటే రామ్ రామాయ నమః. దీన్ని రామ షడక్షర మంత్రము అంటారు. ఈ రామ షడక్షర మంత్రాన్ని పఠిస్తే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అరిషడ్ వర్గాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. రామనామానికి ఉన్న గొప్పతనం గురించి వేదాల్లోనే చెప్పారు. వేదాలకు పూర్వమే రామ శబ్దం ఉంది. అందుకే యోగినామపి రమయతి ఇది రామ అన్నారు. యోగులను కూడా ఆనందింపజేసే శక్తి రామ శబ్దానికి ఉంది. అగస్త్య మహర్షి దండకారణ్యంలో ఉన్నటువంటి ఆటవికుల చేత రామనామం చెప్పించి వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగేలా చేశారని కూడా మనకు శ్రీమద్ రామాయణంలో చెప్పడం జరిగింది. కాబట్టి వసంత నవరాత్రుల్లో వచ్చే బుధవారం సందర్భంగా రామ షడక్షర మంత్రాన్ని పఠించడం ద్వారా అరిషడ్ వర్గాలు నియంత్రణలో ఉంచుకొని శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల షష్ఠి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే వసంత నవరాత్రుల సందర్భంగా రామకోటి రాయటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో, రామకోటి రాసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. మీరు సంగీత కచేరీలకు వెళ్ళినప్పుడు, ఇక్కడ అంటారో నాకు తెలియదు కానీ తమిళనాడులో సంగీత కచేరీలకు వెళ్ళినప్పుడు రసికాస్ అని సంబోధిస్తారు. అక్కడ ఇంగ్లీష్లోను వాళ్ళంటూ ఈ పదం మార్చారు, రసికాస్ అంటారు. ఓ రసికులారా అని అర్థం. ఇక్కడ సంగీత రసికులు వాళ్ళు. ఇక్కడ అంటే సంగీతాన్ని విని అందులో స్వరాలు వాటిని రసికులు వాళ్ళ రుచిని అనుభవిస్తుంటారు. అలాగే సాహిత్య రసికులు, నాట్య రసికులు, ఒక్కొక్క దానికి ఒక రసికులు ఉంటారు. ఇక్కడ రసాన్ని తెలియగలిగే వాళ్ళు రసికులు. అలా మంత్రానికి కూడా రసం ఉంటుందండి, రుచి ఉంటుంది. ఏం జడమైన శబ్దం అనుకున్నారా మంత్రం అంటే? మంత్రం పూర్తి చైతన్యం, అందులో భావం ఉంది, అమ్ముంది.
కానీ మంత్రం చేసేటప్పుడు ఇది అమ్మవారి స్వరూపం అంటూ ఒక్కొక్కటి భావిస్తూ అంటూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. ఆనందం పేరు రుచి. అందుకే మహానుభావులు కొంతమంది జపం చేసినప్పుడు కళ్ళ నీళ్ళు వస్తుంటాయి వాళ్ళకి. అందుకే ఇక్కడ ఆ మంత్ర జపం చేసే వాళ్ళకు ఒక టైటిల్ పెట్టారు గురువుగారు, నిరవధి మహాభోగ రసికాహ. నిరవధి మహాభోగ రసికులు జపం చేస్తారు. అంటే ముందుగా మంత్రం జపించేటప్పుడు మనకు ఉండవలసిన అర్హత ఏమిటి? రసికత ఉండాలి. దేని యందు రసికత? ఆనందం అనుభవించాలనే రసికత. ఏమిటువంటి ఆనందం? నిరవధి మహాభోగం అంటే మహాభోగములు అనుభవించాలనేటటువంటి కాంక్ష పేరు మహాభోగ రసిక. వింటున్నారు కదా జాగ్రత్తగా? మహాభోగ రసిక, గొప్ప భోగము యందు ఆసక్తి కలిగిన వారు, గొప్ప భోగ ఆనంద అనుభవము కోరేవారు మహాభోగ రసిక. ఎవరైనా ఆనందానుభవమే కోరుకుంటారు, జపం చేసేవాడైనా జపం చేయని వాళ్ళైనా. కనుక ఆనందం కోరుకునేవారు నీ మంత్రాన్ని జపం చేస్తారు అన్నారు ఇక్కడ. అంతే కదా అండి. లేకపోతే గురువుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మంత్రాన్ని అడిగాం మనం? ఆనందం కోసమే. అంటే ఈ మంత్రం చేయడం వల్ల ఏదో భోగం వస్తుంది, ఆ భోగం పొంది నేను ఆనందించాలి కాబట్టి మంత్రం ఇవ్వండి అని గురువుకి వెళ్ళాం. కానీ మంత్రం దేనికి? భోగం అనుభవించడానికే కదా. ఇది లౌకిక అర్థంలో చెప్తున్నాం. మహాభోగం అనుభవించాలండి, గొప్ప భోగాన్ని అనుభవించాలి. అంటే భోగాల్లో అల్పభోగాలు ఎందుకండి? అల్పభోగాలు నీచ భోగాలు వద్దు, గొప్ప భోగం అంటే గొప్ప అనుభవం కావాలి, గొప్ప ఆనందానుభవం. మహాభోగం నిరవధిక. అవధి అంటే లిమిటేషన్, నిరవధిక అంటే అన్లిమిటెడ్, అపరిమితమైనటువంటి మహాభోగం, ఉత్కృష్టమైన అనుభవం, ఆనందస్ఫురద అనుభవం అంటే అఖండ బ్రహ్మానందానుభవం. అఖండ బ్రహ్మానందానుభవం అంటే అర్థం ఏంటి? కైవల్యానందం, మోక్షానందం. నిరవధి మహాభోగ రసిక అంటే అఖండ బ్రహ్మానందము అనుభవం అనబడే మోక్షానందమునందు రసికత కలవారు. అంటే ఎవరు మోక్షం కావాలనుకుంటారో, ఆ బ్రహ్మానందానుభవం కావాలనుకుంటారో అటువంటి వారు జపం చేస్తారు. వాళ్ళు ఒక మాల తీసుకుంటారు, ఆ పూసల మాలతో చేస్తారు. అయితే మాకు చెప్పండి, మేము కొనుక్కుంటాం అంటే పగడాల మాల, స్ఫటికమాల, రుద్రాక్షమాల ఇలాంటివి చెప్పేటప్పుడు నోట్బుక్ తీసుకునే వాళ్ళని చాలామందిని చూశానండి నేను ఇక్కడ. స్ఫటికమాల, రుద్రాక్షమాల ఎన్ని పూసలు? తర్వాత క్వశ్చన్. 36, 108, 52. అలాగే నేను వద్దని చెప్పట్లేదండి, అవి అవసరం. కొంతమంది మాలలు తిప్పడం ఎందుకండి, మౌనంగా చేస్తే చాలు కదా. నేను అన్ని దొంగ మాటలు తెలుసుకోండి ఇక్కడ. మాల లేని జపం వ్యర్థం. మాల ఉండాలి, సాధనలో చాలా ముఖ్యమైన అంశం. మాల తీసుకోవాలి. ఏ మాల దేనికో అనేది భౌతికంగా చాలా చెప్పచ్చు. ప్రవాళమాల, రుద్రాక్షమాల, స్ఫటికమాల ఇత్యాదులు ఎన్నో. అలాగే పద్మబీజమాల. ఒక్కొక్క మాలకు ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. కానీ ఇవి అవసరమే. కొన్ని మంత్రాలకి కొన్ని పూసలు మంచివి. విష్ణు మంత్రాలకి తులసి, గణపతి మంత్రానికి తులసి కూడదు. ఆ మంత్రంలో ఆ విధానాలు పాటించాలి. తాత్విక కబుర్లు అన్ని చోట్ల ఆడకండి. భగవంతుడు అంతటా ఉన్నాడు, గుడికి ఎందుకు వెళ్ళడం, ఇవన్నీ దొంగ మాటలు అంటారు, తెలుసుకోండి ఇక్కడ. ఆ స్థాయి వేరు, ఈ స్థాయి వేరు, ఇది ఉండాలి. భగవంతుడు అంతటా ఉన్నాడని తెలిసిన గుడికి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. గుడికి వెళ్ళినంత మాత్రం భగవంతుడు అంతటా ఉన్నాడని తెలియపోతుంది అనుకోవద్దు ఇక్కడ. మరి శంకరులు ఎందుకు గుళ్ళు ప్రతిష్ఠ చేశారో ఆలోచించుకోండి ఇక్కడ. కానీ దేనికదే. కానీ జపమాలు ఉండాలి, అవి భోగాలు ఇస్తాయి. అయితే రుద్రాక్షమాల సర్వమంత్రములకు శ్రేష్టం అని చెప్తూ ఉంటారు. అమ్మవారికి రుద్రాక్షమాల చేయొచ్చు, ప్రవాళమాల ఇత్యాదులు చెప్తారు. సరస్వతి మంత్రాలు మొదలైన స్ఫటికమాల, ముత్యాలమాల, ఇలాగా దేవతకి మాలకి సంబంధం ఉంటుంది. ఈ మాలను గురువు ద్వారా తీసుకుని సంస్కరించుకుని చేసుకోవడం, ఇవన్నీ పద్ధతులు తెలుసుకోవాలి. గురువు దగ్గర మంత్రం తీసుకున్నప్పుడే పద్ధతులు తెలుసుకోవాలి, మంత్రం యొక్క భావం తెలుసుకోవాలి, మంత్రోద్దిష్ట దేవత తెలుసుకోవాలి. ఇవన్నీ అడగాలి. అన్ని గురువే చెప్తాడు అనుకోకూడదు. నీ శ్రద్ధ చూపిస్తే కదా ఆయన చెప్తాడు. ఇవన్నీ చెప్తారు. అయితే నిరవధి మహాభోగ రసికులకి మరొక మణిమాల చెప్తున్నారు గురువుగారు ఇందులో. ఆ మణిమాలతో అక్షమాల చేసుకో, మణులతో అక్షమాల చేసుకో. మొత్తం జపం చేసిన తర్వాత వాటిని ఇది పురస్చరణ చేస్తారు. తెలుసా చాలామందికి? మంత్రం జపం చేసి, జపం చేసిన తర్వాత హోమం చేస్తారు. దశాంశ హోమం అంటారు. 1000 జపం చేస్తే 100 హోమం, 1,00,000 జపం చేస్తే 10,000 హోమం, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. అలా హోమం చేయాలి ఇక్కడ. అలాగా అమ్మా, కొంతమంది భోగాలు అనుభవించాలనుకున్న వాళ్ళు జపం చేసి ఆహుతులు వేస్తారు. ఏ భోగం కావాలన్నా, మీకు ఐహికమైన ఐశ్వర్యం కావాలనుకోండి, ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రం ఇంత జపం చేసి దాన్ని నేత్తో హోమం చేసి మళ్ళీ తర్పణ చేసి మార్జన చేసి భోజనం పెడితే అప్పుడు మంత్రం సిద్ధిస్తుంది. ప్రతి మంత్రానికి పురస్చరణ విధానాలు ఉంటాయి. ఒక్కొక్క మంత్రానికి దాని దశాంశ హోమం ఇత్యాదులు ఉంటాయి. అక్షర లక్షలు కొన్నిట్టుకుంటాయి, ఒక్కొక్క దాని నిర్దేశ సంఖ్య.
ఇప్పుడు అమ్మవారి మంత్రానికి భోగం కోరుకుని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ మోక్షం కోరుకుని చేయట్లేదు. శ్రీ విద్య చేసేవాళ్ళు కూడా ఐహికంగా బాగుండాలి అనుకో, తప్పేం లేదు. తర్వాత వైరాగ్యం కలిగితే వేరే విషయం. కానీ ఇందులో చెప్పబడుతున్న సాధకులు మాత్రము అటువంటి వారు కారు. నిరవధి మహాభోగ రసికులు. నిరవధి మహాభోగ రసికులు అంటే అఖండ బ్రహ్మానందానుభవం కోరేటువంటి వాళ్ళే సాధన చేస్తున్నారు. ఆ కోరే వారికి ఏదైనా మాల కావాలి. ఒక్కొక్క కోరిక ఒక్కొక్క మాల చెప్పారు కదా, అది కోరుకునే వారికి ఒక అక్షమాల చెప్తున్నారు గురువుగారు. ఎక్కడైనా దొరుకుతుందేమో రాసుకోండి. చింతామణి గుణ నిబద్ధక్షవలయా. చింతామణి అంటే చింతామణులను ఉంటాయట. చింతామణులు అంటే ఎప్పుడో క్షీరసాగర మథనం చేసినప్పుడు పుట్టే చింతామణులు. అవి ఎవరి దగ్గర ఉంటే కేర్ ఆఫ్ ఇంద్రుడు. మనకు ఆయన ఇస్తాడు అక్షమాల, ఇంబడైన. మనం ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోవాలని తొందరపడద్దు. కనుక ఇప్పుడు చింతామణి సమస్య పట్టుకుంది మనకి. కానీ గురువుగారేమో చింతామణి అన్నారు. గుణం అంటే దారం. చింతామణి గుణ మనం సరిగ్గా వింటే చింతామణి గుణ నికా జన్మజలధవు అక్కడ పెట్టాడు దీన్ని గురువుగారు. గుణం అంటే అక్కడ అర్థం చెప్పుకున్నాం. తాడు, దారం అంటే పూసలు తెచ్చుకొని పూసలు లెక్కెట్టుకొని జపం చేయగా పూసలను హారం చేస్తాం, మాల చేస్తాం. కానీ చింతామణి గుణ, వీటితో చింతామణిని గుణముతో నిబద్ధ కట్టిన అక్షవలయ, అక్షమాల చేసుకున్నాడు. చింతామణుల్ని దారముతో కలిపి కట్టిన అక్షమాలతో జపం చేస్తారు అన్నాడు ఇక్కడ. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని మనఃపూర్వకంగా గరికతో పాటు దవనం కూడాను వినియోగించి పూజించటం మనకు చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాడు గణేశుడు. గణేశుని ఈ విధంగా పూజించడం చేత సఫల కార్యసిద్ధి అనేటువంటిది జరిగి తీరుతుంది. ఆయనకు ప్రీతికరమైనటువంటి 21 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచటం కూడా చాలా మంచిది. ప్రతినిత్యం కూడాను ఎవరైతే గణేశుని 21 గరిక పూతలతో పూజిస్తూ గణపతి మూలమంత్రమైనటువంటి ఓం గం గణపతయే నమః అని చెప్పేసి ప్రార్థిస్తారో వారికి అభీష్ట సిద్ధిని కలిగిస్తాడు గణేశుడు. అంతేకాకుండా 32 గణపతుల్లో పద్మం మీద కూర్చుని ఉన్నటువంటి గణపతి చిత్రపటం మీ గృహంలో ఉంచుకొని ప్రతినిత్యం కూడాను గరికతో గనక పూజ చేసి వడపప్పు పానకంతో పాటుగా ఆ యొక్క లక్ష్మీ గణేశ మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే, అంటే పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి అని కదా లక్ష్మీదేవికి చాలా విశిష్టవంతమైనటువంటి లక్షణం. పద్మపుష్పం మీద కదా ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఇక్కడ గణేశుడు లక్ష్మీ గణపతిగా పద్మపుష్పం మీద కూర్చొని ఉన్న చిత్రపటాన్ని మనం ఉంచుకొని పూజ గనక చేసి వడపప్పు పానకంతో పాటుగా అరటిపళ్ళు, అందరికీ ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు, ఇవన్నీ కూడాను బుధవారం నాడు నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీదేవితో కూడి గణేశుడు మన ఇంట సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తాడు. అంటే సుస్థిరంగా ఉండి రక్షిస్తాడు. లక్ష్మీదేవి చెంచల అయినప్పటికీ ఆయన వెళ్ళొద్దమ్మా ఉండు అని చెప్పేసి చెప్తాడన్నమాట. మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఈ విధి విధానాన్ని పాటించి తీరాలి. అంత విశిష్టవంతమైన ప్రభావం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:18. తిథి పంచమి రాత్రి 11:49 వరకు, నక్షత్రం కృత్తిక ఉదయం 8:49 వరకు, వర్జం రాత్రి 11:35 నుంచి 1:07 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:35 వరకు, అమృతకాలం ఉదయం 6:39 నుంచి 8:06 వరకు, మరల తెల్లవారుజామున 4:04 నుంచి 5:33 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం బుధవారం. అలాగనే పంచమి నవరాత్రులలో ఇది చాలా విశిష్టమైనదన్నమాట. వసంత నవరాత్రులలో ఈ రోజున మనం లక్ష్మీ పూజ అధికంగా చేస్తూ ఉంటాం. అలాగనే మనకు శ్రీ పంచమి అనే పేరు కూడా దీనికి ఉంది. అంటే మనకు మాఘమాసంలో ఒకటి వస్తుంది, అది కాకుండా ఇది కూడా ఇంకొకటి అనమాట. ఆ కారణంగా మనం లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి ఇవాళ బుధవారం కాబట్టి, అందులోనూ శ్రీరామ నవరాత్రులలోని భాగము కాబట్టి మన పిల్లలందరి చేత బాలరామాయణం అంటే రాముని యొక్క మొత్తం చరిత్రను ఒక సర్గలో వర్ణించాడు నారదుడు. రామాయణంలో మొదటి సర్గ అనమాట అది. అది మన పిల్లల చేత పారాయణ చేయించడం, మనం వాళ్ళతో కలిసి చేయడం మొదలైనటువంటి చర్యల ద్వారా వారిలో ఉత్తేజం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, అలాగే సత్ప్రవర్తన వృద్ధి చెందుతుంది, సమాజానికి ఉత్తమ పౌరులుగా వాళ్ళు తయారవుతారు. అది మన బాధ్యత. మనం చేయకపోవడమే తప్పు. ఎందువల్లంటే వాళ్ళు పెరిగిపోయిన తర్వాత వాళ్ళు మా మాట వింటలేదండి అంటే ప్రయోజనం ఏం లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఈ రామాయణాన్ని వాళ్ళ చేత చదివించడం ద్వారా వాళ్ళల్లో ఆ రాముని యొక్క లక్షణాలు వృద్ధి చెందుతాయి. అది చేయకపోవడం మనదే తప్పు అవుతుంది. నేటి ఆణిముత్యాలు. గౌరవం అనేది వయస్సును బట్టి ఉండదు, వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఒక వయసు వచ్చిన తరువాత మనసు యందు కామము పొడసూపుతుంది. తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు అనురక్తి కలుగుతుంది. దాన్ని ధర్మంతో ముడివేయకపోతే విచ్చలవిడితనం కలుగుతుంది. దాని వలన లోకం వర్ణసంకరం అవుతుంది. అలా కాకూడదని కామాన్ని ధర్మంతో ముడివేశారు. అందుకే కామపత్నిగా స్వీకరించారు, ధర్మపత్నిగా స్వీకరిస్తారు. ఆ కామము ధర్మబద్ధమైన నాడు పుత్రుడు పుత్రిక అన్న అర్థము లభిస్తుంది. ఆ పుత్రుడి వలన పున్నామ నరకము నుండి తప్పుకుంటాడు. ఆ పుత్రికని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరీషాం 10 తరాల ముందు వాళ్ళు 10 తరాల తరువాతి వాళ్ళు కూడా అభ్యున్నతి పథంలో నడవగలిగినటువంటి స్థితిని తాను పొందుతాడు. కాబట్టి అసలు జీవితంలో ఆ కామాన్ని ధర్మంతో ముడివేయకపోతే ప్రయోజన లబ్ధి లేదు.
అందుకే అంత ధర్మమయం. ఆశ్రమం ధర్మం, వర్ణం ధర్మం, ఆరాధన ధర్మం, ఆశ్రమ ప్రవేశం ధర్మం, అన్ని ధర్మము చేత కట్టుబడి ఉంటాయి. అందుకని మహారాజైనటువంటి దశరథ మహారాజు గారు కూడా 365 మంది రాణులతో పాటు 3 పత్నులను స్వీకరించాడు. పత్ని అంటే యజ్ఞాధికారం ఉంటుంది. యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చుని హవిస్సు మహారాజు ఇచ్చేటప్పుడు ఆయన పక్కన కూర్చుని ఆయనకి ఆచమనం చేస్తున్నప్పుడు నీళ్లు పోసేటటువంటి అధికారము కలిగి ఉన్నటువంటి స్త్రీ. అటువంటి వారు 3 ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. బాహ్యమునందు ఆయనకి లేని ఐశ్వర్యం లేదు. ఇంత ఐశ్వర్యం ఉంది. హాయిగా అంతఃప్రవాసం చేస్తున్నాడు, సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఇలా గడిచిపోతున్నటువంటి వాడు ఒకానొక నాడు తన మంత్రులను పిలిచి ఒక మాట అన్నాడు. నా మనసులో చాలా దిగులుగా ఉంది. ఎందుకని అంటే నాకు సంతానం లేదు. నాసీద్వంశకరస్సుత అన్నాడు. నాకు వంశమును నిలబెట్టగలిగినటువంటి కొడుకు లేడు. ఆ కొడుకు లేని కారణం చేత సుతార్థం తప్యమానస్య అన్నాడు. నేను ఆ కొడుకు లేడు అనేటటువంటి బాధ నా మనసుని దహించేస్తోంది. నేను లోపల తపించిపోతున్నాను. ఇది ఎవరికీ తెలియదు బయట. కానీ అన్నీ ఉన్నాయి కదా అనుకుంటున్నారు. తెల్లగొడుగు కింద కూర్చుని పరిపాలన చేస్తున్నాను కదా అని అనుకుంటున్నారు. కానీ నా పరిస్థితి అలా లేదు. సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరస్సుత. నా తరువాత సింహాసనం మీద కూర్చోవడానికి వారసుడు లేడు. యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి కొడుకు లేడు. నా తర్వాత కూడా సింహాసనం ముందు కూర్చుని గోత్రనామాలతో అర్చన చెయ్యడానికి కుమారుడు లేడు. నా శరీరం పడిపోయేటప్పుడు సంతోషంగా వాడి తొడ మీద నేను తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టడానికి నాకు కొడుకు లేడు. నా శరీరం పడిపోయిన తరువాత మా తండ్రి బ్రతికున్నంతకాలం అగ్నికార్యం చేశాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని హవిస్సుగా ఇస్తున్నానంటూ నా శరీరాన్ని అగ్నిహోత్రంలో పడేయగలిగినటువంటి కొడుకు లేడు. ఇన్ని అధికారములున్నవాడు కొడుకు ఒక్కడే. నన్ను పున్నామ నరకం నుంచి తప్పించడానికి నా శరీరం పడిపోయిన తరువాత ఒక గోదానం చేసేవాడు లేడు. ఏడాదికి ఒకసారి నాకు దాహం వేసి నేను వస్తే నాకు జలతర్పణ చేసేవాడు, నా పేరు చెప్పి నీళ్లు విడిచిపెట్టేవాడు, నా పేరు చెప్పి భోక్తకు అన్నం పెట్టేవాడు లేడు. తప్యమానస్య అన్న మాటలో అంత బాధ ఉంది. ఇంత బాధ కడుపులో ఉంటే పైకి ఎంత అందంగా కనపడుతున్నా ఆయన పొందుతున్న సుఖమే ఉంది. చెట్టు పైకి ఆకుపచ్చగా కనపడుతుంది, బోలెడన్ని కొమ్మలతో, రెమ్మలతో, పిందెలతో, కాయలతో కనపడుతోంది. కానీ దాని తొర్రలో అగ్నిహోత్రం బయలుదేరింది. కొత్త ఉడికిపోయి ఆ చెట్టు యొక్క మొదలు కాలిపోతోంది. కాలిపోతున్నటువంటి మొదలు కలిగిన చెట్టు పైకి చూడ్డానికి ఆకుపచ్చని ఆకులతో, కాయలతో, పండ్లతో ఉన్నప్పటికీ నిజానికి అది ఎలా తృప్తిగా లేదో అలా నేను కూడా లేను. తప్యమానస్య లోపల తపించిపోతున్నాను. పుత్రార్థం నాస్తి వై సుఖం అన్నాడు. ఇది భారతీయ తత్వం. పుత్రార్థం, ఆ కొడుకు లేని కారణం చేత నాకు సుఖం అన్నది లేకుండా పోయింది అన్నాడు. సుఖం అంటే ఖ అంటే ఆకాశం, సు అంటే బాగుండడం. ఆ ఖ పక్కకి దు వస్తే దుఃఖం, బాగుండకపోతే బాగులేదు. ఆకాశం ఏమిటో అంతా మబ్బేసిందండి అని బెంగెట్టుకున్నాం అనుకోండి దుఃఖం. మనకు అనుకూలంగా ఉందన్నాం అనుకోండి సుఖం. ఆకాశం మాత్రం అలాగే ఉంది, మన పరిస్థితిని బట్టి ఇంకోలా కనపడుతోంది. సుఖ దుఃఖ. నాకు సుఖం లేదంటున్నాడు దశరథుడు. ఎందుకు సుఖం లేదు? అంతఃపురం లేదా? చక్కగా నాట్యం చేసే నర్తకీమణులు లేరా? వాద్య పరికరాలు మ్రోగించగలిగినటువంటి సంగీత విద్వాంసులు లేరా? అనారోగ్యం వస్తే వైద్యం చేసేటటువంటి వైద్యులు లేరా? మంత్రాంగం చెప్పగలిగిన మంత్రులు లేరా? పురాణాన్ని వినిపించగలిగిన పౌరాణికులు లేరా? అనుకూలంగా తన పట్ల చక్కగా అనువర్తించేటటువంటి భార్యలు లేరా? అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మనసు వేటి పట్ల సుఖాన్ని పొందట్లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
జీవుడే గార్హపత్యాగ్ని. దానిలో నుంచి వ్యక్తమయ్యే రెండవ అగ్ని మనస్సు. మనస్సు ఆహ్వనీయ అగ్ని. దానిలో వెనుక చెప్పిన హవిస్సును వేస్తారు. దాని నుండి వాచస్పతి వేదవాక్కు కలుగుతుంది. దాన్ని మనస్సు చూస్తుంది. మనస్సు తర్వాత రూపం ఆవిర్భవిస్తుంది. అది నీలము, పీతము మొదలైన రంగులు లేనిది అవుతుంది. ఆ రూపం మనస్సు వైపు పరిగెత్తుతుంది. వాక్కు పాలిచ్చే గోవులాగా మానవులకు ఎల్లప్పుడూ ఉత్తమ రసాన్ని కురిపిస్తూ కావలసిన పదార్థాలను లభింపజేస్తూ ఉంటుంది. పరబ్రహ్మను ప్రతిపాదించే ఉపనిషద్ వాక్కు శాశ్వత బ్రహ్మను బోధిస్తుంది. ఈ విధంగా వాగ్రూపమైన గోవు దివ్యాదివ్య ప్రభావం కలదిగా ఉంది. వాక్కు రెండు విధాలుగా ఉంది. ఒకటి ఘోషిణి, రెండు అఘోషిణి. ఘోషిణి అంటే స్పష్టంగా వినిపిస్తుంది. అఘోషిణి అంటే అన్ని స్థితుల్లోనూ కూడా ఉంటుంది. మొదటి రూపంలోని వాక్కుకు ప్రాణశక్తి కావాలి. రెండవ రూపంలోని వాక్కుకు ప్రాణశక్తి అవసరం లేదు. అది సహజంగానే పలుకబడుతుంది కూడా. ఇలా రెండు సూక్ష్మమై ఉన్నాయి. అభిష్ట పదార్థాలను ఇస్తాయి. కనుక ఈ రెండిటి మధ్య తేడా ఏమిటో స్వయంగా చూడు అన్నాడు పండితుడైన ద్విజుడు. ఇది మహాయజ్ఞం. శరీరమే మహాయజ్ఞం. అంటే శరీరానికి ఎంత ఒక హోమకుండం, ఎంత పెద్ద హోమకుండం ఇది. అగ్ని జ్వాలాకుండం. ఎంత అద్భుతంగా చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 22వ అధ్యాయం. మనస్సు ఇంద్రియాలతో ఇలా అంది: ఓ ఇంద్రియాలారా, నా మాట వినండి. నా సహాయం కనుక లేకపోతే ముక్కు వాసన చూడలేదు, నాలుక రుచిని తెలుసుకోలేదు, కన్నులు రూపాన్ని గ్రహించలేవు, చర్మానికి స్పర్శ తెలియదు, చెవికి నేను లేకపోతే శబ్దమే తెలియదు. కాబట్టి అన్ని ఇంద్రియాల కంటే నేనే సనాతనమైన దానిని, శ్రేష్టమైన దానిని. నేను లేకపోతే ఇంద్రియాలు శూన్యగ్రహాలలాగా అయిపోతాయి. మంటలు చల్లారిన అగ్నుల్లాగా ఎప్పుడూ ప్రకాశించవు. ప్రపంచంలోని సమస్త జీవులు ప్రయత్నం చేస్తూ కూడా తడిసిన ఎండు పుల్లల్లాగా విషయాలను అనుభవించలేవు అని మనస్సు అంది. అప్పుడు ఇంద్రియాలు మనస్సుతో ఇలా అన్నాయి: ఓ మనసా, నువ్వు మా సహాయం లేకుండానే గంధము మొదలైన విషయాలను అనుభవిస్తే మేము నీ మాట నిజం అని ఒప్పుకుంటాం. మేము లయమైపోయిన తర్వాత కూడా నువ్వు తృప్తిగా ఉంటే, జీవితాన్ని భరించగలిగితే, నువ్వు అన్ని భోగాలను అనుభవించగలిగితే నువ్వు చెప్పింది నిజమవుతుంది. నీ వంటి బలవంతులకు నియమాలనే బంధనాలు ఉండవు కదా. నియమాలు అనేటువంటి బంధనాలు బలం లేని వారికి మాత్రమే నియమాలు ఉంటాయి. నువ్వు కొత్త విధానంలో కొత్త భాగాలను అనుభవించు. మా ఎంగిలి తినటం నీకు తగింది కాదు. శిష్యుడు వేదార్థం తెలుసుకోవటానికి గురువు వద్దకు వెళతాడు. ఆయన వద్ద వేదార్థాన్ని నేర్చుకొని తాను దానిని స్వయంగా చింతన చేసి అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అలాగే నువ్వు నిద్రించే సమయంలోనూ మేలుకొనే సమయంలోనూ మేము చూపించే విషయాలనే అనుభవిస్తూ ఉంటావు. ఒకటి మాత్రం నిజం, నువ్వు మా సహాయం లేకుండా ఏ విషయాన్ని అనుభవించలేవు. అలాగే నువ్వు లేకపోతే మాకు ఆనందం కలగదు అన్న ఇంద్రియాలు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. బాగుంది సంవాదం. 23వ అధ్యాయం. బ్రాహ్మణుడు తన భార్యకి ఇలా అని చెప్పాడు: కళ్యాణి, ప్రాణం, అపానం, ఉదానం, సమానం, వ్యానం అనేవి 5 పంచహోతలు. పంచహోతలు ఏది? ఇది ప్రాణం, అపానం, ఉదానం, సమానం, వ్యానం అనేవి, ప్రాణాపాన ఉదాన సమాన వ్యానం అనేవి 5 పంచహోతలు.
విద్వాంసులు వీటిని సర్వశ్రేష్టాలు అంటారు అన్నాడు. అప్పుడు విప్రశ్రీ ఇలా అడిగింది, ఓ నాథ, పంచభూతుల శ్రేష్టత గురించి చెప్పండి అని కోరింది. ద్విజుడు ఇలా చెప్పాడు, ఓ కళ్యాణి, వాయువు ప్రాణంతో పుష్టిని పొందగా అపాన రూపాన్ని పొందుతుంది. అపానంతో పుష్టి పొందగా వ్యాన రూపాన్ని పొందుతుంది. వ్యానంతో పుష్టిని పొందగా ఉదాన రూపాన్ని పొందుతుంది. ఉదానంతో పుష్టిని పొందగా సమాన రూపాన్ని పొందుతుంది. పూర్వం ఒకనాడు ఈ పంచవాయువులు తమకంటే ముందుగా పుట్టిన పితామహుణ్ణి ఇలా ప్రశ్నించాయి, ఓ దేవా, మాలో శ్రేష్టమైన వాడి పేరు చెప్పండి, అతడే మాలో బలవంతుడు అవుతాడు అన్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నాడు, ఓ పంచమహా వాయువులారా, మీరు ప్రాణధారులు, శరీరంలో ఉంటారు. అలా ఉండే మీలో ఎవరు లయమైతే సర్వప్రాణాలు లీనమవుతాయో, ఏది సంచరిస్తే అన్ని సంచరిస్తాయో అదే శ్రేష్టమైనది అవుతుంది. నిజానికి మీరు 5 ఒకే వాయు రూపం కలవారు కనుక నిజానికి మీరందరూ గొప్పవారే, లేదా మీలో ఎవరు కూడా శ్రేష్ఠులు కారు. మీ అందరి ధారణ రూపమైన ధర్మం పరస్పరం ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటుంది. మీరందరూ మీ మీ స్థానాల్లో శ్రేష్ఠులై ఉన్నారు. అందరి ధర్మం ఒకదానినొకటి ఆశ్రయించుకొనుంది కనుక ఉన్నది ఒకే వాయువు. అదే స్థిర రూపంతోనూ అస్థిర రూపంతోనూ విరాజిల్లుతోంది. విశేష భేదాలతో అది 5 వాయువులుగా అవుతోంది. అలాగే ఒకటే అయిన నా ఆత్మ అనేక రూపాలతో వృద్ధి చెందుతోంది. మీకు మేలు కలుగుగాక. మీరు క్షేమంగా వెళ్ళండి. పరస్పరం మేలు కోరుకుంటూ ఉండండి. పరస్పరం సహాయం చేసుకుంటూ ఒకరిని ఒకరు ధరిస్తూ ఉండండి అని బ్రహ్మదేవుడు పంచప్రాణాలకు చెప్పి పంపాడు అన్నాడు ద్విజుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24వ అధ్యాయం. ఇందులో జీవుడి పుట్టుకకు గల కారణం చెప్పబడింది. ఈ విషయాన్ని మనం వెనకాల ఓపారి చెప్పుకున్నాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 25వ అధ్యాయం. విప్రుడు తన భార్యకి ఇలా చెప్తున్నాడు, ఓ కళ్యాణి, సాధనం, కర్మ, కర్త, మోక్షం అనేవి 4 హోతలు. ఆ 4 చేత ఈ జగత్తంతా నిండుంది. వీటికి గల కారణాలను యుక్తితో నిర్ణయిస్తారు. ముక్కు, నాలుక, కన్ను, చర్మము, చెవి, మనస్సు, బుద్ధి అనే 7 కారణరూపమైనటువంటి హేతువులు గుణమయాలై ఉన్నాయి. అంటే గంధము, రసము, రూపము, శబ్దం, స్పర్శ మననం చేయదగింది, తెలుసుకోదగినది అనేటువంటి 7 విషయాలు కర్మరూపమైన హేతువులు. వాసన చూసేవాడు, తినేవాడు, చూసేవాడు, వినేవాడు, మననం చేసేవాడు, నిశ్చయాత్మక బోధ పొందేవాడు అనేటువంటి ఈ 7 కర్తరూపమైన హేతువులు. ఈ ప్రాణాదులైనటువంటి ఇంద్రియాలు గుణవంతాలు కాబట్టి తమ తమ శుభాశుభాలైన విషయరూప గుణాలను అనుభవిస్తాయి. నేను నిర్గుణుడను, అనంతుడను, వీటితో నాకు ఎలాంటి సంబంధము లేదు అని తెలుసుకున్న తర్వాత ఘ్రాణము మొదలైన ఈ 7 మోక్షహేతువులైపోతాయి. అజ్ఞానైన వాడు ఆహారం తినేటప్పుడు వాటి యందు మమకారం కలిగి ఉంటాడు. అదేవిధంగా తన కోసమే వండుకునేవాడు మమకార దోషం చేసే పతనమైపోతాడు. అతడు తినటంతో అన్నాన్ని హత్య చేస్తాడు. దాన్ని హతం చేసి తాను దాని చేత హతుడైపోతాడు. ఈ అన్నం తినేవాడు అంటే అన్నం చేత సూచించబడే సమస్త ప్రపంచాన్ని తనలో లీనం చేసుకునేవాడు ఈశ్వరుడవుతాడు. అతడు సర్వసమర్థుడై మళ్ళీ అన్నాదులు పుట్టించేవాడవుతాడు. ఆ అన్నం వల్ల ఆ విద్వాంసుడిలో సూక్ష్మాతి సూక్ష్మమైన దోషం కూడా కలగదు. మనస్సుతో తెలుసుకునేది, మాటలతో చెప్పేది, చెవితో వినేది, కంటితో చూసేది,
చర్మంతో తాకేది, ముక్కుతో వాసన చూసేది అనే ఈ 6 విషయాలనే అనేటువంటి హవిస్సులను, మనస్సు మొదలైన 6 ఇంద్రియాలను సంయమనంతో వాటినే హోమం చేయాలి. సంయమనంతో. ఆ హోమానికి సంయమనంతో ఆ హోమానికి అధిష్టానమైన గుణవంతుడు అగ్నిరూపుడైన పరమాత్మ. ఆ పరమాత్మ నా శరీర మనస్సులలో ప్రకాశిస్తున్నాడు. నేను యోగమనే యజ్ఞాన్ని ఆచరించటం మొదలుపెట్టాను అన్నాడు ద్విజుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 26వ అధ్యాయం. ద్విజుడు తన పత్నికి ఇలా చెప్పాడు: ఓ కళ్యాణి, ఈ జగత్తును శాసించేవాడు ఒక్కడే ఉన్నాడు. మరో శాసకుడు లేనేలేడు. ఆ శాసకుడే పరమాత్మ. ఆ పరమాత్మ హృదయంలో ఉన్నాడు. నేను ఆ పరమాత్మను గురించే చెబుతున్నాను. నీరు ఎటవాలుగా ఉన్న చోటు నుంచి క్రిందికి ప్రవహిస్తుంది, ఎటవాలుగా ఉన్నటువంటి పైనుంచి కిందికి. అలాగే నేను కూడా పరమాత్మ ప్రేరణతో ఆయన చెప్పిన పనినే చేస్తాను. గురువు ఒక్కడే ఉన్నాడు, మరొకడు లేడు. ఆయనే పరమాత్మ. హృదయంలో ఉండే ఆ పరమాత్మను గురించే నేను చెబుతున్నాను. దానవులందరూ ఎల్లప్పుడూ ఆ గురువు శాసనాన్ని అనుసరించారు. కానీ విపరీత బుద్ధితో ఆలోచించి తమకు నచ్చినట్టుగా ప్రవర్తించారు. అందువల్లే వారు పరాజయం పాలయ్యారు. నిజానికి ఆ పరమాత్మ ఒక్కడే బంధువు, రెండో వాడు లేడు. హృదయంలో ఉండే ఆయనను గురించి నేను చెబుతున్నాను. ఆయన ఉపదేశం వల్లనే బంధువులు, బంధు సమూహం కలవారు అవుతారు. సప్తర్షులు కూడా ఆకాశంలో వెలుగుతున్నారు. శ్రోత ఒక్కడే ఉన్నాడు, రెండో వాడు లేడు. హృదయంలో ఉండే ఆ శ్రోతను గురించే నేను చెబుతున్నాను. ఇంద్రుడు ఆయననే గురువుని చేసుకొని గురుకుల వాసం చేశాడు. అందువల్లే ఆయన సర్వలోకాధిపతి అమరుడయ్యాడు. శత్రువు ఒక్కడే ఉన్నాడు, ఇంకొకడు లేడు. హృదయంలో ఉండే ఆ పరమాత్మనే నేను గురువు అని చెబుతున్నాను. గురువు అయిన ఆయన ప్రేరణతోనే ప్రపంచంలోని సర్పాలన్నీ ద్వేషంతో ఉంటున్నాయి. పూర్వం సర్పాలకు, దేవతలకు, ఋషులకు బ్రహ్మదేవుడితో ఒక సంవాదం జరిగింది. దాన్ని అందరూ ఉదాహరణంగా చెబుతూ ఉంటారు. దాన్ని నీకు ఇప్పుడు చెబుతున్నాను విను. ఒకనాడు దేవతలు, ఋషులు, సర్పాలు, అసురులు ప్రజాపతిని సేవిస్తూ ఇలా అన్నారు: ఓ దేవా, మాకు మేలు చేసేదాన్ని చెప్పు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు పరబ్రహ్మ రూపమైనది, ఏకాక్షరమైనదైనటువంటి ఓంకారాన్ని పలికాడు. అది విని వారందరూ తమ తమ దిక్కుల్లో ఉన్నటువంటి ఇళ్ల వైపుకు పరుగులు తీశారు. ఆ తర్వాత తమకు ప్రజాపతి ఉపదేశించిన దానిని వారందరూ తలొక రీతిగా అర్థం చేసుకున్నారు. వారిలో మొదట ద్వేషం స్వభావం గల పాములకు కాటు వేయాలనే భావం మనస్సులో కలిగింది. అసురులకు కపటం, మోసం చెయ్యాలి అనే భావం కలిగింది. దేవతలకు దానం చెయ్యాలి అనేటువంటి భావం కలిగింది. మహర్షులకు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అనే భావం కలిగింది. ఇలా సర్పాలు, దేవతలు, ఋషులు, దానవులందరూ కూడా ఒకే గురువు వద్దకు వెళ్ళారు. గురువు ఒకే శబ్దాన్ని ఉపదేశించాడు. అయితే వారి బుద్ధులలో ఇలా సంస్కారం కలిగింది. వారి వారి మనస్సులలో ఇలా భిన్న భిన్నమైన భావాలు కలిగాయి. శ్రోతలు గురువు చేసే ఉపదేశాన్ని వింటారు, దానినే భిన్న భిన్నంగా గ్రహిస్తారు. కనుక ప్రశ్న వేసే శిష్యుడికి అంతర్యామిని మించిన వేరే గురువు లేడు. మొదట ఆయన కర్మను చెయ్యమని చెబుతాడు. ఆ తర్వాత జీవుడు ఆ కర్మను చేయటానికి పూనుకుంటాడు. ఇలా హృదయంలో వ్యక్తమయ్యే పరమాత్మయే గురువు. జ్ఞాని, శ్రోత, ద్వేషించేవాడు కూడా అవుతాడు. లోకంలో పాపాలు చేస్తూ తిరిగేవాడు పాపాత్ముడు అవుతాడు. పుణ్యకర్మలు చేస్తూ సంచరించేవాడు పుణ్యాత్ముడు అవుతాడు. ఇష్టం వచ్చినట్లుగా ఇంద్రియ సుఖాలతో ఆసక్తుడై ఉన్నవాడు కామాచారి అవుతాడు. ఇంద్రియ జయంలో ఎప్పుడూ ఆసక్తుడైన వాడు బ్రహ్మచారి అవుతాడు. వ్రతాలను, కర్మకాండను వదలి కేవలం బ్రహ్మభావనలో ఉండేవాడు
బ్రహ్మరూపుడై ప్రపంచంలో సంచరిస్తాడు. ఆయనయే ముఖ్యుడైన బ్రహ్మచారి. ఆయనకు బ్రహ్మమే సమిధులు, బ్రహ్మమే అగ్ని అవుతుంది. ఆయన బ్రహ్మ నుండే పుడతాడు. బ్రహ్మమే ఆయనకు జలం అవుతుంది. బ్రహ్మమే గురువు అవుతుంది. ఆయన చిత్తవృత్తులు ఎప్పుడూ బ్రహ్మలో లీనమవుతాయి. దీనినే విద్వాంసులు సూక్ష్మ బ్రహ్మచర్యం అని చెప్పారు. తత్వోపదేశాన్ని పొందిన ఆత్మజ్ఞానులు ఈ బ్రహ్మచర్య స్వరూపం తెలుసుకొని ఎప్పుడూ ఆచరిస్తూ ఉంటారు అన్నాడు ద్విజుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 27వ అధ్యాయం. ద్విజుడు తన పత్నికి ఇలా చెప్తున్నాడు. కళ్యాణి, సంసారం మహాదుర్గమైనది. దానిలో సంకల్పాలు అడవి దోమల వంటివి, శోకహర్షాలు అనేవి చలి వేడి వంటివి, మోహం చీకటి వంటిది, లోభవ్యాధులు సర్పాల వంటివి, ఇంద్రియ విషయాలు మార్గాలై ఉన్నాయి, కామక్రోధాలు శత్రువులై ఉన్నాయి. దానిలో ఒంటరిగా ప్రయాణం చేయాలి. నేను అలాంటి దుర్గమమైన మార్గాన్ని దాటేశాను. ఇప్పుడు పరబ్రహ్మ అనే మహావనములోకి ప్రవేశించాను అన్నాడు. ద్విజుడి పత్ని ఇలా అడిగింది. ఓ బుద్ధివంతుడా, ఇప్పుడు వనం ఎక్కడుంది? అక్కడ ఉండే చెట్లు, నదులు, కొండలు, పర్వతాలు గురించి చెప్పు. అవి ఎలా ఉంటాయి? ఇంతకీ ఆ వనం ఎంత దూరంలో ఉంది అని అడిగాడు. విప్రుడు ఇలా చెప్పాడు. కళ్యాణి, ఆ వనంలో ఎలాంటి భేదము లేదు, అభేదము లేదు. అది రెండింటికి అతీతమైనది. అక్కడ లౌకిక సుఖదుఖాలు ఉండవు. దానికంటే చాలా చిన్నది కానీ చాలా పెద్దది కానీ దాంతో సమానమైనది ఇంకొక సుఖం లేదు. ఆ వనంలో ప్రవేశించిన తర్వాత ద్విజులు సంతోషం కలగదు, ద్విజులకు శోకము కలుగదు. వారెవరికీ భయపడరు, వారికి ఎవరూ భయపడరు. ఆ వనంలో 7 పెద్ద చెట్లున్నాయి. వాటికి 7 ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలను 7 అతిథులు అనుభవిస్తున్నారు. అక్కడ 7 ఆశ్రమాలు ఉన్నాయి, 7 సమాధులు ఉన్నాయి, 7 దీక్షలు ఉన్నాయి. ఇది ఆ అడవి యొక్క రూపం. అక్కడి చెట్లు 5 రంగుల గల దివ్యమైన పూలను, పండ్లను సృష్టిస్తూ ఉంటాయి. అవి ఆ వనాన్ని అన్ని వైపుల నుంచి వ్యాపించున్నాయి. అక్కడ ఇంకొక రకమైన వృక్షాలు 2 రంగులు గల పూలను, పండ్లను సృష్టిస్తూ ఉన్నాయి. అవి కూడా ఆ వనం అంతా వ్యాపించి ఉన్నాయి. అక్కడి వృక్షాలు సువాసన గల 2 రంగుల పుష్పాలను, ఫలాలను సృష్టిస్తున్నాయి. అవి వనాన్ని వ్యాపించున్నాయి. అక్కడి చెట్లు సువాసన కలివి, ఒకే రంగు గల పూలను, పండ్లను సృష్టిస్తూ అవి అంతటా వ్యాపించున్నాయి. అక్కడ 2 మహావృక్షాలు అనేకమైన అవ్యక్తవర్ణం గల పూలను, పండ్లను ఇస్తూ ఆ వనాన్ని వ్యాపించున్నాయి. ఆ వనంలో ఒకే ఒక అగ్ని ఉంది. అక్కడ జీవుడు, శుద్ధచిత్తుడైన ద్విజుడు, 5 ఇంద్రియాలు సమిధులుగా ఉన్నాయి. వాటి వల్ల కలిగే మోక్షం 7 విధాలుగా ఉంది. ఆ యజ్ఞ దీక్షకు ఫలం తప్పకుండా కలుగుతుంది. గుణాలే అతిథులు, సప్తాతిథులే ఫలభోక్తులు అవుతున్నారు. ఈ యజ్ఞంలో అతిథులు మహర్షులు. వారు ఆతిథ్యం స్వీకరిస్తారు. పూజను స్వీకరించిన వెంటనే లయమైపోతారు. తర్వాత బ్రహ్మరూపమైన ఆ వనం విలక్షణ రూపంలో ప్రకాశిస్తుంది. దానిలో ప్రజారూపమైన వృక్షం విలసిల్లుతుంది. దానికి మోక్షరూప ఫలాలు కలుగుతాయి. శాంతిమయమైన ఛాయ వ్యాపిస్తుంది. జ్ఞానం ఆశ్రయస్థానమై ఉంది. తృప్తి నీరుగా ఉంది. ఆ వనంలో ఆత్మరూపమైన సూర్యకాంతి వ్యాపిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.